వార్ ఎఫెక్ట్తో వంట గ్యాస్ మంట ప్రతి ఇంటిని తాకుతుంది. దీంతో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు హైదరాబాదీలో. సిటీలో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి వీలు కాకపోవడంతో ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరిగింది. వీటి తయారీని పెంచి సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తోంది కేంద్ర సర్కార్. ఇరాన్ యుద్ధం ప్రభావం వంట గ్యాస్ సరఫరాపై పడింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత, సరఫరా అంతరాయంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ కి డిమాండ్ పెరిగింది. స్థానిక వ్యాపారులతో పాటు ఈ కామర్స్ సంస్థలు కూడా ఇండక్షన్ స్టవ్ల అమ్మకాలు అధికంగా విక్రయిస్తున్నాయి. ఇండక్షన్స్ అనేది సేల్ ఎక్కువ నడుస్తుంది మనకి. సో రెగ్యులర్ సేల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 50% 60% ఇంక్రీజ్ అయ్యింది. సో మనం కంటిన్యూ కూడా మనం ఇండక్షన్ సేల్ చేస్తూ ఉన్నాము. సో మా ప్రతి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కూడా స్టాక్ అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. సో అందరూ కూడా విజిట్ చేయండి బజాజ్ ఎలక్ట్రానిక్స్. తప్పకుండా మీకు కావాల్సిన ఇండక్షన్ స్టవ్స్ అనేది అన్ని వెరైటీస్లో, అన్ని బ్రాండ్స్లో కూడా మీకు దొరుకుతున్నాయి. చాలా మంది ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తే సెపరేట్ వెజల్స్ యూజ్ చేయాలని సంకోచిస్తూ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే మనకి స్టీల్ ఫ్లాట్ బేస్ ఉన్న స్టీల్ బౌల్స్ అన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇవాళ రేపు కూడా అన్ని మనకి 2-in-1 యూటెన్సిల్స్ అనేది అవైలబిలిటీలు ఉన్నాయి మార్కెట్లోకి. అండ్ మీరు స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు, దెన్ ఇండక్షన్ మీద కూడా యూజ్ చేయొచ్చు. సో అది కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి. 2 days నుంచి కొంచెం హై డిమాండ్లో నడుస్తుంది ఇండక్షన్ కుక్కర్స్. చాలా కస్టమర్స్ అడుగుతున్నారు. ఈవెన్ దో వీ హ్యావ్ సోల్డ్ అవర్ డిస్ప్లే యూనిట్స్. సో నో నీడ్ టు ప్యానిక్. వీఆర్ గెటింగ్ వెరీ సూన్. ద స్టాక్స్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ది ఆల్ ఓవర్ విజయ్ సేల్స్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఆన్ అవర్ వెబ్సైట్ vijaycells.in. యూ కెన్ గో అండ్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దే. ఆన్లైన్ స్టాక్స్ కూడా వచ్చేసినాయి మనకి. వెరీ సూన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ వస్తాయి. నెలకి ఆన్ యావరేజ్ ఎవ్రీ మంత్ 10 to 15 క్వాంటిటీ వెళ్తుండే. నెల రోజులుగా ఇండక్షన్ కుక్ టాప్ల అమ్మకాలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇండక్షన్ కుక్ టాప్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే 20 నుంచి 30 రెట్లు అధికంగా సేల్స్ జరిగాయన్నారు. ఇక ఆఫ్లైన్ దుకాణాల్లో కూడా డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఇండక్షన్ స్టవ్ల కొనుగోలు భారీగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. వారు ఉండడం వల్ల, వారు ప్రాబ్లం జరగడం వల్ల ఇప్పుడు గ్యాస్ కనెక్షన్, కొత్త కనెక్షన్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఇది 2 months ఆగండి, ఇప్పుడే ఇవ్వమేమో అని చెప్తున్నారు. సరేలే పోనీ అని మామూలు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఇవి ఇండక్షన్ స్టవ్లు కొందామంటే అవి కూడా షార్టేజ్ ఉన్నాయి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మామూలు ఎంఆర్పి ప్రైజ్లు ఎక్కువ చెప్తున్నారు. ప్రెస్టేజ్ కూడా చూస్తున్నారు డిఫరెన్స్ ఏది బాగుంటుందని. వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎంఆర్పి ఎక్కువ చెప్తున్నారు, డిస్కౌంట్ ఇవ్వట్లేదు. అక్కడ ఒక లెక్క ఉన్నాయి. హిమాయత్ నగర్లో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. మళ్ళీ సేమ్ కదా. अपने पास इंडक्शंस अभी तो पूरे स्टॉक में है. प्रीस्टेज है और वी गार्ड का है, फिलिप्स का अवेलेबल है और इंफ्रारेड मॉडल्स में भी है. अपने पास 2 मॉडल्स है. एक हेवेल्स का है, उषा का है और अपने पास प्रीति का है, फिलिप्स का भी है, प्रीस्टेज का भी अवेलेबल है. स्टार्टिंग रेट्स 4000 से रहता. मैक्सिमम आपको 4500 के बीच में सारे इंडक्शन ब्रांड्स में मिल जाते हैं. लास्ट वीक స్టాక్ లేదు, ఇప్పుడు స్టాక్ ఉంది మన దగ్గర. మంచి ప్రైజింగ్ కూడా వస్తుంది. వెరైటీస్ కూడా ఉంది. 4 to 5 వెరైటీస్ ఉంది ఇండక్షన్స్లో. అప్పుడు లేదు, ఇప్పుడు మంచి ఉంటుంది. ప్రైజింగ్ కూడా మంచి ఉంది. ఇప్పుడు ఎల్పీజీ కొరత ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్ టాప్లు ఇప్పుడు ప్రత్యామ్నాయ వంట సాధనంగా మారిపోయాయి. వీటికి డిమాండ్ భారీగా ఉండడంతో మార్కెట్లో షార్టేజ్ ఏర్పడింది. దీంతో ఇండక్షన్ స్టవ్ల తయారీ చేసే కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించి తయారీని పెంచుతోంది కేంద్ర సర్కార్. సామాన్యులపై భారం పడకుండా ఇండక్షన్ స్టవ్లపై జీఎస్టీని తగ్గించే ఆలోచనలో ఉంది కేంద్ర సర్కార్. గ్యాస్ కు ఆల్టర్నేటివ్ గా ఇండక్షన్ స్టవ్ తీసుకురావడమే లక్ష్యంగా వాటి విడిభాగాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ ని తగ్గించడానికి ప్రణాళికలు చేస్తోంది కేంద్ర సర్కార్.